వైఎస్ సునీతారెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. సునీత ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని, 4 ఏళ్లుగా నిద్రపోయి ఇప్పుడు సునీత వేషాలు వేస్తున్నారు అంటూ కూడా సునీతారెడ్డిని ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడుతాం. మేడం హాయ్ మేడం, నమస్తే మేడం. సునీతారెడ్డి గారిని ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. వైఎస్ సునీతారెడ్డి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని, 4 ఏళ్లుగా సునీతారెడ్డి నిద్రపోయి ఇప్పుడు వచ్చి వేషాలు వేస్తున్నారు అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం, అసలు ఏంటి మేడం ఆయన వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు? దొంగే దొంగ అన్నట్లుంది. అసలు ఈయనకి ఈ వైసీపీ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులు అనటం చాలా పరిపాటి అయిపోయింది. వీళ్ళు సమాధానం చెప్పుకోలేని ప్రతిసారి ఎదురువారి మీద నిందలు వేయడం వీళ్ళకి అసలు ఇది వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, అలా తయారయ్యారు. ఇప్పుడు 3 రాజధానుల విషయం తీసుకొచ్చినప్పుడు అప్పటిదాకా వీళ్ళకి రాజధాని కోసం పొలాలు ఇచ్చిన వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులుగా కనిపించలా, వాళ్ళు స్వార్థపరులుగా కనిపించలా, వాళ్ళు రౌడీల్లాగా కనిపించలా, వాళ్ళు కూకట్పల్లి ఆంటీలుగా కనిపించలా. వీళ్ళకి వాళ్ళు చాలా మంచి రైతులు, రాజధాని కోసం ఇచ్చారు. అసలు నేనైతే ఇంకా ఎక్కువ ల్యాండ్ సేకరించేవాడిని, చంద్రబాబు నాయుడు పీనాస్తనంగా 30,000 ఎకరాలే చేశాడు అని కదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మరి అదే రైతులు మా రాజధాని కోసం ఇచ్చిన పొలాలు ఎక్కని తీసుకున్నారు, రాజధాని ఎక్కడా అని అడుగుతానికి వాళ్ళు ఉద్యమం చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే వాళ్ళని పోలీసులతో కొట్టించారు. వాళ్ళని పరిగెట్టించి పొలాలకు అడ్డం పడి పరిగెట్టేటట్లు చేశారు, చెట్టుకొకళ్ళని పుట్టుకొకళ్ళని చేశారు. రాజధాని గ్రామాల్లో అంటే మరీ రాజధానికి పక్కగా ఉన్న గ్రామంలో అయితే పోలీస్ యాక్షన్ లాగా చేశారు. ఎప్పుడు చూస్తే అప్పుడు బోట్ల చప్పుడు, వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతికేటట్లు చేశారు. అంటే కవాతు చేశారు, అంటే భయపెట్టడం అన్నమాట. అంత అవసరం వచ్చింది. మళ్ళీ పైగా వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అనడం మొదలెట్టారు. వాళ్ళు అనడమే కాకోకుండా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరి చేత పెయిడ్ ఆర్టిస్ట్ అనిపిస్తే ఆఖరికి అప్పుడు పార్టీలో ఉండి ఇప్పుడు బయటకు వచ్చిన 30 years పృథ్వీ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు అని. ఆ తర్వాత ఆయనకి తత్వం బోధపడిన తర్వాత వాళ్ళని సారీ చెప్పాడు, రైతులకి సారీ చెప్పాడు. ఆ రైతులు ఈ మధ్య కాలంలో ప్రజల వైపు నుంచి ఉద్యమాలు తగ్గిపోయినాయి. కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళు ఉద్యమానికి ధర్నాలకు పిలిపిస్తే కూడా ఇదివరకు 5 రూపాయలు పెట్రోల్ రేటు పెంచాలంటే వాళ్ళు గజగజలాడేవాళ్ళు, పెంచితే వీళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు. ఆ సిటీ బస్ ఛార్జీలు పెరిగితే గొడవలు చేసేవాళ్ళం. ఈ విషయం ఆ విషయం అని కాదు, ఏది ప్రజా వ్యతిరేకం అనిపిస్తే దానికి ధర్నాలు రాస్తారోకోలు చేస్తుండేవాళ్ళం. అలాంటి వాతావరణం పోయిన ఈ సందర్భంలో కూడా రాజధాని రైతులు, మహిళా రైతులు మరీ ముఖ్యంగా చేసిన పోరాటం అజరామరమైంది. అసలు చరిత్రలో గుర్తుపెట్టుకునే పోరాటం అది. ఆ పోరాటాన్ని కూడా అంటే ఇంత అలవాటు తప్పిపోయిన వాతావరణంలో కూడా వాళ్ళు వచ్చి ప్రతిభావంతంగా అసలు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి నిజంగా నేను కూడా పాల్గొన్నాను ఒకసారి. న్యాయస్థానం టు దేవస్థానం అని మహిళా రైతులు నడిచారు. అసలు వాళ్ళని చూస్తే చెప్పులు లేకుండా నడిచారండి వాళ్ళు. ఎక్కడి నుంచి, రాజధాని నుంచి, అమరావతి నుంచి వాళ్ళు హైకోర్టు ఉంది కదా, న్యాయస్థానం నుంచి తిరుపతికి నడిచారండి వాళ్ళు. అది మామూలు విషయం అది చెప్పండి? వాళ్ళు అసలు నిన్నో మొన్నో నడక మొదలెట్టిన వాళ్ళలాగా ఉన్నారు తప్పితే, మేము ఆఖరి రోజు దీనికి వెళ్ళాం కొంతమందివి. ఎందుకంటే మా పార్టీ అక్కడ వాళ్ళతో కలిసి పోరాటం చేసింది, మహిళా సమాఖ్య కూడా బాగా పోరాటం చేసింది కాబట్టి మేము వెళ్ళాం ఆఖరి రోజు. వెళ్తే చూస్తే ఆ మహిళలను చూస్తే చెప్పులు లేకుండా వాళ్ళు నడుస్తుంటే చాలా బాధ అనిపించింది.
అలాంటి వాళ్ళు వీళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కనిపించారు. మళ్ళీ ఇప్పుడు సునీతారెడ్డి కూడా పెయిడ్ ఆర్టిస్ట్గా కనిపించింది. అంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులుగా చిత్రీకరించదలుచు, అంటే వాళ్ళు మాట్లాడే మాటల్ని రాంగ్ ట్రాక్ పట్టించాలి, ప్రజలకు అర్థం కాకుండా చెయ్యాలి అన్నప్పుడు వీళ్ళు ఎలాంటి వేషాలు వేస్తారో, ఎలాంటి పడికట్టు మాటలు మాట్లాడతారో అర్థం కావటం కోసమే నేను ఈ రాజధాని రైతుల గురించి ఎంతసేపు చెప్పాల్సి వచ్చింది. మరి ఆ రాజధాని రైతులు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రపంచం మొత్తానికి తెలుసు. అంతటి ఉద్యమం చేసిన వాళ్ళే వీళ్ళు అవాకులు చవాకులు పేలారు కదా. ఇప్పుడు సునీతారెడ్డిని కూడా మాట్లాడతారు. ఏం మాటలు మామూలుగా కనిపించే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అంత పెద్ద రైతాంగ పోరాటం చేసిన వాళ్ళని, రైతులు రాజధాని పోరాటం చేసిన వాళ్ళని వీళ్ళు ఇలా అన్నారు, వీడిని అంటాం ఏం పెద్ద గొప్ప అనుకుంటారు. అంతేగాని నువ్వన్న మాటకి దడిచి ఎవరో దళ్ళో పడిపోయి, లేదు అంటే నీ పక్కకు వచ్చేసేసి జేజేలు కొట్టేసి ఎంత మాట అన్నారు సార్, ఏం సెలవిచ్చారు సార్ అని ఎవరు అనరు. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు అనరు. సునీతారెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్ ఎట్లా అవుద్దండి? మీకున్నారు పెయిడ్ ఆర్టిస్టులు ఉండబట్టే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి అది చేసి ఇది చేసి హత్యలు చేయించి, పైగా ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులు లేకపోతే మీకు నేల మీద రక్తం తుడుస్తారండి. నేల మీద రక్తం ఎందుకు తుడిచారు మీరు? పోనీ ఆ నేల మీద రక్తం తుడవటం కానీ, ఆ కుట్లేయటం కానీ సునీత భర్త కానీ చేసి ఉంటే వాళ్ళే చేశారని అనొచ్చు. ఇప్పుడు ఆ రక్తాలు తుడిచిన వాళ్ళందరూ మీతోనే ఉన్నారు, కుట్లేసిన వాళ్ళు మీతోనే ఉన్నారు. ఇప్పుడు సునీత భర్త నిన్ను సునీతని ఎట్లా అంటారు మీరు ఈ మాట కూడా అన్నారుగా ఇంతకుముందే, సునీత భర్త చేశాడు ఇదంతా, ఈ సంగతి సునీత తెలియక సునీత ఎగిరెగిరి పడుతుంది అని. అంటే వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ తీసుకురావటం ఎక్కడన్నా ప్రపంచంలో ఉందండి? 8వ వింతనాలో 9వ వింతనాలో నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళే హత్య చేసి దీన్ని ఎవరో పై తెర మీదకు తీసుకురాకపోతే చాలు అనుకుంటారు ఎవరన్నా. అలాంటిది వాళ్ళే హత్య చేసి వాళ్ళే విచారించండి అని వచ్చారంట. వీళ్ళు చెప్పే మాటలు వింటే ఆశ్చర్యం పోవటం తప్పితే ఆశ్చర్యం కూడా కాదు. అసలు వాళ్ళ అజ్ఞానానికి కానీ, వాళ్ళ అవివేకానికి కానీ, వాళ్ళ అతి తెలివికి కానీ మనం ఏదో అంటారు కదా, నివాళులు అర్పించాలన్న పరిస్థితిలోకి తీసుకొచ్చారు వీళ్ళు. అంతకంటే ఇప్పుడు ఇన్నాళ్ళు 4 ఏళ్ల నుంచి నిద్రపోయి ఇప్పుడు వచ్చి నాటకాలు ఆడుతున్నామని మాట్లాడుతున్నాడు. ఆ పెద్ద మనిషి కదా, ఆయన మాట్లాడాల్సిన మాటలేనవి. అంటే వాళ్ళకి ఏమైపోతుందంటే ఇవాళ ఏం మాట్లాడుతున్నాము అనేది, ఒకప్పుడేమో అధికారం మదంతో ఏం మాట్లాడుతున్నారో తెలియలేదు, ఇప్పుడేమో అధికారం పోతుంది అనే ఒక నిరాశ నుంచి, నిస్పృహ నుంచి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లా. సునీత ఇప్పుడా మొదలెట్టింది? 2 సంవత్సరాల నుంచి గట్టిగా ఫైట్ చేస్తుంది. 3 సంవత్సరాల క్రితం నుంచి లేవనెత్తింది సమస్యని. ఏమైంది? తమ్ముడు కదా చేస్తాడు అనుకుంది, చేయకపోయేసరికి ఏంటి మరి పరిస్థితి? ఇంకేం చెయ్యాలి ఆవిడ? అంటే వదిలేసి ఊరుకోవాలా? అంటే మీకులాగా మనుషులు చచ్చిపోయినా కానీ ఇప్పుడు మీరంటే శవాన్ని అక్కడ పెట్టుకొని సంతకాలు సేకరణ చేసుకున్నారు, ఏది ముఖ్యమంత్రిని అవ్వాలి అని చెప్పి. అసలు ఇంట్లో రక్తపు వాసన కూడా పోకముందే, అంటే దహన సంస్కారాలు కూడా చెయ్యకముందే ఏదో మాట అంటారు, నీచు వాసన పోలేదు అంటారు. మనిషి చచ్చిపోయినప్పుడు ఆ ఇంట్లో ఒక దుఃఖము, ఒక బాధ, అలాంటి కలగలిసిన వాతావరణం ఉంటుంది, ఒక బాధాకరమైన వాతావరణం ఉంటుంది. ఆ బాధాకరమైన వాతావరణాన్ని కూడా మీరు లెక్క చేయకోకుండా శవం దహన సంస్కారాలు కూడా అవ్వకముందు మీరు ముఖ్యమంత్రులు అవ్వాలనుకున్నారు. అంటే అందరూ ఇలాగే ఆలోచిస్తారని మీరు అనుకుంటారుగా మనసు. అసలు ఇప్పుడు తేలాలండి, తుడిచిన వాళ్ళు ఎవరు, రక్తం తుడిచిన వాళ్ళు ఎవరు, శవానికి కుట్లేసిన వాళ్ళు ఎవరు, అది హత్య అని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే గుండెపోటు అని ప్రచారం చేసింది ఎవరు? మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత తీరిగ్గా జగన్మోహన్ రెడ్డి కారులో కర్నూలు అక్కడికి వచ్చి ఇడుపులపైకి వచ్చి తాపిగా చిన్న ఆయన హత్య ఇలా జరిగింది అలా జరిగింది, పొద్దున పూట ఏమో గుండె నొప్పి అని మీరే చెప్పారు, మధ్యాహ్నానికల్లా స్క్రిప్ట్ మార్చేసేసి ఇలా జరిగింది అలా జరిగింది, పొదునైన ఆయుధం గొడ్డలతోటి అని ఎట్లా చెప్పగలిగారు మీరు? మీకు మొత్తం అక్కడ
ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయితే అది చూసి మాట్లాడినట్టు మాట్లాడారు తప్పితే వేరే విధంగా కాదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు, ఏమీ రాకుండా ఏమి రాకుండానే అసలు గొడ్డలతో చంపారనేది ఎలా తెలుసు జగన్మోహన్ రెడ్డికి అనేది అప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారింది. వాస్తవం అది. పోని సునీత అన్ను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కలిసి చేశారా? అందుకే వీళ్ళిద్దరికీ తెలిసిందా? మాట్లాడేదానికి కూడా ఒక అర్థం ఉండాలి. అసలు కుట్లు ఎందుకు వేశారు అది చెప్పాలి, తేలాలండి. అసలు కోర్టులు ఎందుకు అడగట్లేదు? పోని ఇవన్నీ కాదండి, ఇంకొక మాట అనుకుందాం మనం. నిజంగా సునీతే చేసింది, నింద మీ మీద వేసింది కదా. ఇప్పుడు మీకు మోడీ మీకు అండ ఉన్నాడు కదా, ఇది అందరికీ తెలిసిన విషయం, బహిరంగ రహస్యం కదా. మొన్న కూడా మోడీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట మాట్లాడాల. అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మోడీ దగ్గర నడుస్తుంది వ్యవహారం, ఇది వాస్తవం కదా. మరి అలాంటప్పుడు సిబిఐని గట్టిగా నొక్కి అసలు సునీత రెడ్డిని ఎందుకు జైలుకి పంపాలా మీరు ఇప్పుడు దాకా? అసలు ఈ కేసు నిజంగా మీరు నిర్దోషులు అయితే గనక సునీత రెడ్డిని ఎందుకు పంపలేదు? ఆమె భర్తే చేశారని కదా మాట్లాడారు మధ్యలో. అలా చేసినప్పుడు మీరెందుకు ఆమెను ఎందుకు జైలుకి పంపించలేదు, వాళ్ళ భర్తను ఎందుకు జైలుకి పంపలేదు? అంటే ఇవన్నీ తెలిసి కూడా, అంటే ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గొడ్డలితో చంపారు అని చెప్పటం దగ్గర నుంచి ఈరోజు మధ్యలో ఎన్నో మాటలు మాట్లాడి మీరు ఈరోజు ఫైనల్గా సజ్జల ఈ కామెంట్ చేయటం చూస్తే అసలు నిజమైన పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు? ఓకే, మీరు పెయిడ్ ఆర్టిస్ట్ కాబట్టే అందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అనుకుంటున్నారు. దొంగ ఎవరంటే, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నట్లు మీరే పెయిడ్ ఆర్టిస్టులు, గౌరవ సలహాదారులు కదా మీరు పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మీరు సమర్థిస్తున్నారు. అలా అందరికీ ఇదే మాట అంటగడుతున్నారు. ఇంతకంటే వేరేగా చూడడానికి వీల్లేదు. అసలు సునీత రెడ్డికి అంత కర్మ పట్టలేదు, పెయిడ్ ఆర్టిస్ట్ అవ్వాల్సిన కర్మ పట్టలేదు. అందుకే ఆమె న్యాయం కోసం పోరాడుతుంది తప్పితే, నిజమైన హంతకుడు ఎవరో తెలవాలి అని చూస్తుంది తప్పితే, హంతకుడికి శిక్ష పడాలి అని చూస్తుంది తప్పితే వేరే ఉద్దేశం ఏమి లేదు. ఇప్పుడు ఆవిడ పోరాడినా పోరాడకపోయినా ఆవిడకి వచ్చేదేమి లేదు కదా.